శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భారతావనిలో అవైదిక పాషండ మతాలు పెట్టరేగిపోతున్న తరుణంలో పరమేశ్వరుడే మానవ రూపంలో శంకరుడిగా అవతరించి శంకర భగవత్పాదులుగా భారతదేశమంతటా పర్యటించి చిన్నతనంలోనే వేదాంగాలు శాస్త్రాలు అధ్యయనం చేసి తర్వాత అనేక శాస్త్రాలను వేదాలను చిరుప్రాయంలోనే అధ్యయనం చేయడమే కాకుండా సనాతన వైదిక వాంగ్మయాన్ని ఈ ఆచంద్ర తారార్కం నిలబడేలా అనేక భాష్యాలను స్తోత్రాలను వారు అందించడమే కాదు, అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి షణ్మత స్థాపనాచార్యులుగా 6 మతాల సారం ఒక్కటే అని ప్రబోధించి భారతదేశంలో సనాతన ధర్మం ఆచంద్ర తారార్కం ఉండాలని 4 దిక్కులా 4 వేదాలకు ప్రతీకగా చతురామ్నాయ పీఠాలను స్థాపించిన మహానుభావులు ప్రాతస్మరణీయులు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు. అలాంటి ఆదిశంకర భగవత్పాదులను శతాబ్దాలుగా మన తరతరాలుగా శంకర జయంతి రోజున అన్ని విశేష పర్వదినాల్లో అనేక సందర్భాల్లో వారిని స్మరించుకోవడం, సనాతన ధర్మం ఇవాళ ప్రపంచవ్యాప్తంలో భారతదేశమంతా మన వైపు చూస్తుందంటే ఇక్కడి ఈ భారతదేశ వైశిష్ట్యానికి, ఈ సనాతన ధర్మం పరివ్యాప్తం అవ్వడానికి ఆదిశంకరులు వేసిన బాటలే ప్రధానం. ఈ మధ్య చాలామంది విదేశీయులు మన భారతదేశానికి పర్యటించినప్పుడు, ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా, ప్రపంచమంతటా సనాతన ధర్మ మూలాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఒక భారతదేశంలో మాత్రమే పరిమితమయ్యాయి. ఏంటి రహస్యం అంటే, భారతదేశంలో ఆదిశంకర భగవత్పాదులు కొన్ని శతాబ్దాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఆచంద్ర తారార్కం సనాతన ధర్మం పెట్టని కోటలా నిలిచి ఉండేలా చేసిన వ్యవస్థనే దానికి కారణం. ఉత్తరాన బదరి, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరి, దక్షిణాన శృంగేరి. అంతేకాకుండా ఆదిశంకర పరంపరాగత సనాతన ధర్మపీఠాలు కంచి, హంపి, పుష్పగిరి, ఇలా అనేక జగద్గురు పరంపరాగత పీఠాలు కూడా మనకి వాళ్ళ సనాతన ధర్మ పరిరక్షణలో విశేషమైనటువంటి శంకరుల పరంపరలో ఆ పీఠాలు ధర్మాచార్యులు కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యవస్థ భారతదేశమంతా ఉండడం వల్లే ఇవాళ సనాతన ధర్మం ఎన్ని వేల సంవత్సరాలైనా, ముస్లిం రాజులు దాడులు చేసినా, బ్రిటిషు సామ్రాజ్యం వచ్చినా, విదేశీ కుట్రలు ఎన్ని జరిగినా ఇవాళ భారతదేశంలో ధర్మం పరిఢవిల్లుతుంది. అలాంటి ఆదిశంకర భగవత్పాదుల తర్వాత ఆ పరంపరలోనే వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తే, తర్వాత రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, ఆ తర్వాత మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని కూడా స్థాపించి ఆదిశంకరుల బాటను అనుసరించారు. ఈ భారతదేశమంతా కూడా సనాతన ధర్మ వ్యాప్తి కోసం త్రిమతాచార్యులు కృషి చేసిన సందర్భం. అలాంటి సందర్భంలో ఆదిశంకరుల గురించి తెలుసో తెలియకో, ఎక్కువ తెలుసో తెలియదు కానీ అప్పుడప్పుడు కొంతమంది కొన్ని రకాలైనటువంటి కుయుక్తులతో, కుట్రలతో అనేక విధాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా మనమంతా గౌరవించే స్వామీజీలు, యతులు అంటే గౌరవమిచ్చే సంస్కృతి మనది. అలాంటి ధర్మాచార్యుల్లో ఒకరైనటువంటి చిన్నజీర స్వామివారు ఒక 4-5 రోజుల క్రితం సమతామూర్తి మహాకుంభు ఉత్సవాల్లో భాగంగా జరిగినటువంటి ఒక సమ్మేళనంలో ఆదిశంకర భగవత్పాదుల విషయంలో చాలా అసంబద్ధమైనటువంటి, అసత్యమైనటువంటి, అవసరం లేని కొన్ని మాటలను
శంకర విజయాన్ని వక్రీకరించి ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితికి వారి యొక్క ప్రసంగం కారణమైంది. లక్షలాది మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయంలో చాలా నిరసనను తమ ధర్మాగ్రహాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆదిశంకరుల గురించి ఒక యతీశ్వరుడే అనడం ఏమిటి అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. కొందరు లోలోపలనే కుమిలిపోతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మనమంతా వివిధ ధార్మిక సంస్థలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థలలో ఉండి ధర్మ పరిరక్షణ కోసం, ధర్మ ప్రచారం కోసం, ధర్మ ప్రసారం కోసం విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మనమంతా శంకర సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న మనం ఒక చోట కూర్చొని ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యల పట్ల మనం నిరసన వ్యక్తం చేయడమే కాదు, ప్రజలకు ఒక సరైనటువంటి సందేశాన్ని, మనలో మనకు ఈ ఐక్యత లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న కుయత్నాలను ఏకోన్ముఖంగా ఖండించాలన్న ఉద్దేశంతోనే ఇవాళ అందరూ జగద్గురువులు, ధర్మాచార్యుల అనుగ్రహంతో, శంకర పీఠాల యొక్క చొరవతో శంకర విజయం అనేటువంటి ఈ సభను ఇక్కడ ఈ భాగ్యనగరంలోని త్యాగరాయ గాన సభలో మనమంతా నిర్వహించుకుంటూ ఉన్నాం. మొట్టమొదట మనం ఆదిశంకర భగవత్పాదుల ఈ చిత్రపటం వద్ద జ్యోతి ప్రకాశం చేసుకొని వెనువెంటనే ఈ శంకర విజయం సభను ప్రారంభించుకుందాం. బ్రహ్మశ్రీ వేద విద్వన్మూర్తి చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు, శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీ రామనాథ శాస్త్రి గారు, మల్లాది రామనాథ శాస్త్రి గారు, నారుమంచి అనంతకృష్ణ గారు, మేడూరు సూర్యనారాయణ గారు, శ్రీ రమేష్ గారు, ఓగిరాల రమేష్ గారు, శివ గారు, నరసింహమూర్తి గారు ఒక్కసారి వేదిక మీదకి వచ్చి 2 నిమిషాలు వేద పఠనంతో మనం అనంతరం జ్యోతి ప్రకాశం చేసుకుందాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశో పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తత్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాజ్యతయః శుద్ధ తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దక్రం విపాపం పరమేష్ణభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గుస్థం తత్రాపి దక్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః యః పరస్త్వమహేశ్వరः సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్పిదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మల్మలా భవంతీం త్వా సాధయామి రోచమానాన్ త్వా సాధయామి యజస్రాన్ త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి మానోహింసీజ్జాతవేదో గామశ్వం పురుషం జగతో అభిభ్రదఘ్న ఆగహి శ్రియా మా పరిపాతయ ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నన్ నిరరతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. అదండి మైసూరు దత్తపీఠం ఆస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ కర్రి సంతోష్ కుమార్ శాస్త్రి ఘనపాఠి గారిది. ఎంతో నమ్రతతో, బాధతో, గౌరవంతో చినజీయర్ స్వామి వారికి విజ్ఞాపనగా చేసినటువంటి ఆ వేడుకోలు
వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ, ఇంకా చాలామంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ, ఇంకా అనేక కార్యక్రమాల్లో కానీ, హిందూ ధర్మంలో మనమందరము ఒక్కటే. ఆదిశంకరులు ప్రబోధించిన అద్వైత సిద్ధాంతం శివ కేశవ భేదం మనకు లేదు, షణ్మతాల భేదం మనకు లేదు, మనమంతా ఒక్కటే. శైవ వైష్ణవ శాక్తేయ గణపత్య సౌర స్కాంద ఈ 6 మతాల సారం ఒక్కటే. ఈ 6ంటికి సంబంధించినటువంటి పంచాయతన విధానాన్ని కూడా ఏర్పాటు చేసి సకల దేవతల యొక్క తత్వం ఒక్కటే అని ప్రబోధించినటువంటి అవతార పురుషులు శంకర సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపమే ఆదిశంకర భగవత్పాదుల యొక్క అవతారం. అలాంటి శంకరులు 8 ఏళ్ల వయస్సులోనే ఆతుర సన్యాసం తీసుకొని అమ్మగారి ఆజ్ఞతో సకల వేదాంతాలు శాస్త్రాలు అధ్యయనం చేసి తర్వాత దేశమంతా పర్యటించి మొదట ఓంకారేశ్వర్లోని నర్మదా నదీ తీరంలో ఉన్న మాంధాత పర్వతంలో గోవింద భగవత్పాదుల వద్ద గురుతః సన్యాస స్వీకారం యోగపట్టా పొంది భారతదేశమంతా తిరిగి ఎన్నో గ్రంథాలు వారు రాసినటువంటి గ్రంథాలు శైవ వైష్ణవ సౌర గాణపత్య స్కాంద అన్ని రకాలకు సంబంధించినటువంటి రచనలు వారు చేశారు. ఒక్కసారి ఆ రచనలు చూస్తే మనకు భాష్య గ్రంథాల్లో బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషద్ భాష్యం, గీతా భాష్యం, ఇక ఈ ప్రధానమైనటువంటి భాష్య గ్రంథాలతో పాటు లఘు భాష్యాలు కూడా రాశారు వారు. అవే విష్ణు సహస్రనామ భాష్యం, లలిత త్రిశతి భాష్యం, సనత్సు జాతీయ భాష్యం, హస్తమలకీయ భాష్యం, ఇవన్నీ లఘు భాష్యాలు. ప్రకరణ గ్రంథాలు కూడా చాలా విశిష్టమైనవి, శంకరుల వైదుష్యానికి ప్రతీకలు. ప్రబోధ సుధాకరము, స్వాత్మ ప్రకాశిక, అద్వైతానుభూతి, ప్రశ్నోత్తర రత్నమాలిక, యోగ తారావళి, జీవన్ముక్తానందలహరి, వంచీకరణము, బ్రహ్మ జ్ఞానావళిమాల, నిర్వాణమంజరి, స్వాత్మ నిరూపణము, శతశ్లోకి, ఉపదేశ సాహస్రి, సర్వ వేదాంత సార సంగ్రహము, లఘువాక్యవృత్తి, అపరోక్షానుభూతి, వాక్యవృత్తి, ఆత్మబోధ, వివేక చూడామణి, దశశ్లోకి, ఏకశ్లోకి, మాయా పంచకము, మనీషా పంచకము, అద్వైత పంచరత్నము, నిర్వాణాష్టకము, ఉపదేశ పంచకము, ధన్యాష్టకము, అనాత్మశ్రీ విగర్హణము, యతి పంచకము, బ్రహ్మానుచింతనము, సదాచారానుసంధానము, స్వరూపానుసంధానము, తత్వోపదేశము, ఇవన్నీ కూడా వారు రాసినటువంటి ప్రకరణ గ్రంథాలు. ఇక స్తోత్రాల విషయానికి వస్తే శంకరుడు రాసినటువంటి స్తోత్రాన్ని పఠించని వారు, ఆ స్తోత్రాన్ని మనం పారాయణం చేయని ఆలయాలు కానీ ధార్మికులు కానీ ఉండరు. గణేశ పంచరత్నం, గణేశ భుజంగ స్తోత్రం, మీనాక్షి పంచరత్నం, త్రిపుర సుందరి అష్టకం, మీనాక్షి స్తోత్రం, నవరత్నమాలిక, గౌరీ దశకము, అన్నపూర్ణాష్టకము, కళ్యాణ సృష్టిస్తవము, మంత్రమాతృక పుష్పమాలాస్తవము, భవానీ భుజంగము, కనకధార స్తోత్రము, ఆనందలహరి, దేవీ భుజంగము, దేవీ చతుష్టుపచార పూజా స్తోత్రము, త్రిపుర సుందరి వేదపాద స్తోత్రము, త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రము, దశశ్లోకి స్తుతి, దక్షిణామూర్తి అష్టకము, వేదసార శివస్తోత్రము, దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రము, శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రము, శివ కేశాది పాదాంతవర్ణ స్తోత్రము, శివ భుజంగము, శివపాదాది కేశాంతవర్ణ స్తోత్రము, ద్వాదశలింగ స్తోత్రము, మృత్యుంజయ మానసిక పూజ, సువర్ణమాలాస్తుతి, లక్ష్మీ నృసింహ పంచరత్నము, పాండురంగాష్టకము, అచ్యుతాష్టకము, గోవిందాష్టకము, విష్ణుభుజంగము, హరిస్తుతి, విష్ణుపాదాది కేశాంత స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగము,
కాశీ పంచకము, యమునాష్టకము, నర్మదాష్టకము, గంగాష్టకము, మణికర్ణికాష్టకము, లలితా పంచరత్నము, శారదా భుజంగము, సౌందర్యలహరి, శివపంచాక్షరి స్తోత్రము, శివమాలావల్క్యష్టకము, కాలభైరవాష్టకము, శివాపరాధ క్షమాపణా స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము, శివానందలహరి, అర్ధనాదీశ్వర స్తోత్రము, ఉమామహేశ్వర స్తోత్రము, షట్పదీ స్తోత్రము, జగన్నాథాష్టకము, కృష్ణాష్టకము, లక్ష్మీ నృసింహ కరుణారస స్తోత్రము, రామ భుజంగ ప్రయాత స్తోత్రము, మోహముద్గర, హనుమత్ పంచరత్నము, గురువష్టకము, నిర్గుణ మానస పూజ, ప్రాతస్మరణ స్తోత్రము, భగవన్ మానస పూజ. ఇన్ని స్తోత్రాలు ఆదిశంకర భగవత్పాదులు రాసినటువంటి స్తోత్రాలు. ఇంకా ఎన్నెన్నో రచనలకు భాష్యాలను కూడా జగద్గురువులు అందించారు. అందులో శైవ సంబంధమైన, వైష్ణవ సంబంధమైన, శాక్తేయ సంబంధమైన, గాణపత్య సంబంధమైన, సౌర సంబంధమైన, స్కాంద సంబంధమైన షణ్మతాలకు చెందినటువంటి స్తోత్రాలను, భాష్యాలను వారు మనకు అందించారు. సమాజానికి శతాబ్దాలుగా వాటిని పండితులెందరో ఆ భాష్యాలకు మరిన్ని భాష్యాలను విపులీకరంగా, తాత్పర్య సహితంగా వివరణలను, ప్రసంగాలను కూడా అందిస్తూ ఉన్నారు. అది తరగని సంపద, తరగని ఆధ్యాత్మిక ధుని ఆదిశంకరులు అందించినటువంటి ప్రకరణ స్తోత్ర భాష్య గ్రంథాలు ఇవన్నీ కూడా. అలాంటి ఆదిశంకరులు దేశమంతా పర్యటించి ఇన్ని రచనలు చేయడమే కాదు, 32 ఏళ్ల లోపుగానే సాక్షాత్తు పరమేశ్వరుని అనుజ్ఞగానే ఈ దేశమంతా కూడా పాషండ మతాలను, అవైదిక మతాలను ఖండించి అవి నిర్మూలన చేసి సనాతన ధర్మమే ఈ దేశంలో అజరామరము సజీవ వాహినిగా ఉండాలి, అందరూ ధర్మాచరణ చేయాలి అన్నటువంటి సత్సంకల్పంతో ఆదిశంకరులు 4 చోట్ల 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించి ఇప్పటికీ 1000 ఏళ్ళు దాడుతున్నా ఇప్పటికీ కూడా ప్రపంచమంతా మన దేశం వైపు, మన ఆధ్యాత్మికత వైపు, మన ధార్మికత వైపు చూస్తూ ఇంతటి ధార్మిక దేశం భారతదేశం మాత్రమే, ఇంతటి ధార్మికత భారతదేశంలో మాత్రమే ఉంది అని ఎందరెందరో పర్యాటకులు మన దేశానికి వేలాది మంది వస్తూ ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నారంటే, ఈ ధర్మాన్ని అనునయిస్తున్నారంటే కేవలం ఆదిశంకర భగవత్పాదులు మనకు అందించిన భిక్ష మాత్రమే. అలాంటి ఆదిశంకరులు 4 చోట్ల 4 దిక్కుల, తూర్పు పశ్చిమ, తూర్పు పడమర, 4 వైపులా 4 వేదాలకు ప్రతీకగా, ఋగ్ యజు సామ అధర్వణ వేదాలకు ప్రతీకగా వారు వేద వాక్యాలను ప్రబోధించి ఈ 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. తూర్పు దిక్కున గోవర్ధన పీఠం, అది పూరి ఒరిస్సాలో ఉంది. అది ఋగ్వేదానికి ప్రతీక. దానికి ప్రథమ పీఠాధిపతిగా తనతో తన వాదంలో గెలిచినటువంటి గొప్ప విద్వన్మూర్తి తన శిష్యులు హస్తమలకాచార్యులు ఆ గోవర్ధన పీఠానికి, పూరి పీఠానికి ప్రథమ ఆచార్యులుగా నియమించారు. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వేదవాక్యాన్ని ఆ పీఠానికి, పూరి పీఠానికి అందించారు ఆదిశంకరులు. ఇక దక్షిణం, మన వైపు మనముంటున్న ప్రాంతం దక్షిణం. ఈ దక్షిణ భారతదేశానికి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం, కర్ణాటకలో ఉన్నటువంటి శృంగేరి శారదాపీఠాన్ని యజుర్వేదానికి ప్రతీకగా సురేశ్వరాచార్యులు, మండలమిశ్రుడు అనేటువంటి ఒక మహాపండితుణ్ణి వాదంలో ఓడించి వారిని తన శిష్యునిగా చేసుకుని, అటు తర్వాత వారి భార్య ఆమె కూడా ఉభయ భారతిగా మారి ఆమె శారదా స్వరూపంగా విలసిల్లితే వీరు మండలమిశ్రులు సురేశ్వరాచార్యులుగా వీరి వద్ద శిష్యరికంగా శిష్యులుగా చేరి ఆశ్రమ స్వీకారం చేసి ఆ సురేశ్వరాచార్యులే ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠానికి మొదటి ఆచార్యులుగా ఆదిశంకర భగవత్పాదుల చేత నియుక్తులయ్యారు. ఈ పీఠానికి అహం బ్రహ్మాస్మి అనే వేదంలోని మహావాక్యాన్ని అందించారు జగద్గురువులు. ఇక పశ్చిమ దిక్కున కాళికాపీఠం, ద్వారకా, గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకాపీఠం. ఆ పీఠం
సామవేదానికి ప్రతీక. దానికి వీరి శిష్యులో అయినటువంటి మూడో వ్యక్తి పద్మపాదాచార్యులు. ఎంతో ప్రజ్ఞ కలిగినటువంటి ఈ పద్మపాదాచార్యుల వారిని పశ్చిమ దిక్కున ఉన్న కాళికామఠం, అదే పశ్చిమాంనాయ ద్వారకా పీఠానికి మొదటి ఆచార్యులుగా నియమించి తత్వమసి అనే మహావాక్యాన్ని అక్కడ అందించారు. ఇక ఉత్తరం దిక్కున జ్యోతిష్పీఠం, అదే హిమాలయాల్లో ఉత్తరాఖండ్లో నియమించిన ఏర్పాటు చేసిన పీఠం జ్యోతిష్పీఠం. అదే బదరికాశ్రమం కూడా అంటాం, ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్లో ఉంది. ఇది అధర్వణ వేదానికి ప్రతీక. దీనికి మొదటి ఆచార్యులుగా తోటకాచార్యుల వారిని నియమించి ఇక్కడ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని అందించి వారిని కూడా ఆ పీఠాన్ని, ఈ 4 పీఠాలు ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఉత్తరాంనాయ బదరీపీఠం, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం, పశ్చిమాంనాయ ద్వారకాపీఠం, పూర్వాంనాయ గోవర్ధన పీఠం, ఈ 4 పీఠాలు ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎన్ని శతాబ్దాలు గడుస్తున్నా అవిచ్ఛిన్న గురు పరంపరతో ఆదిశంకరుల యొక్క ప్రబోధంతో ఈనాటి వరకు కూడా జగద్గురు పీఠాలుగా, ఇప్పుడున్నటువంటి పీఠాధీశ్వరులు జగద్గురువులుగా సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తూ విలసిల్లుతున్నారంటే ఆ ఆదిశంకరుల దూరదృష్టి, ఆదిశంకరులు ఇచ్చినటువంటి ఒక గొప్పనైన ఈ దేశానికి ఇచ్చినటువంటి భిక్ష. అలాంటి ఆదిశంకరులే ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేశారని 14వ శతాబ్దంలో మాధవులు రాసినటువంటి మాధవీయ శంకర విజయం, 15-17 శతాబ్దాల మధ్యకాలంలో చిద్విలాసులు రాసినటువంటి చిద్విలాస శంకర విజయం, అదేవిధంగా 17వ శతాబ్దానికి చెందిన రచన కేరళీయ శంకర విజయం. ఈ 3 శంకర విజయాల్లో కూడా ఈ విషయం అంతా సుస్పష్టంగా ఉంది. నాకు తెలిసి ఈ శతాబ్దాలుగా ఈ విషయాలన్నీ, ఈ ఆదిశంకరుల యొక్క మహోన్నతమైనటువంటి ఈ కృషిని, ఆమ్నాయ పీఠాల వ్యవస్థ ఏర్పాటును, అదేవిధంగా అనేక రచనలను, ఇన్నింటినీ ఈ ఆదిశంకరులే చేశారు. ఆదిశంకర భగవత్పాదులు అవతార పురుషులు అని మనం సర్వదా వారిని ప్రస్తుతించుకుంటుంటే, ఇప్పటిదాకా కూడా అందరూ అదే దృష్టితో శంకరులను పూజిస్తుంటే అనవసరంగా, అప్రస్తుతంగా చిన్నజీయర్ స్వామి వారు ఆదిశంకరుల ఈ గొప్పతనాన్నంతా కూడా గడ్డిపోచలాగా తీసేసి వారు పరమ వైష్ణవులని అంటూ, వారు ఒక పరమ వైష్ణవులే కాదు, పరమ శైవులు, పరమ గాణపత్యాన్ని కలిగిన వారు, పరమ శాక్తేయాన్ని ఉపాసించిన వారు, పరమ సౌరులు, ఆదిత్యులు, పరమ స్కాందులు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు, ఇన్ని మతాలను చేసే ఉపాసకులు కూడా ఆదిశంకరుల స్వరూపమే. అందుకే షణ్మత స్థాపనాచార్యులైనరు. అలాంటి మహానుభావుడు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదని 12వ జగద్గురువులైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైనటువంటి విద్యారణ్య స్వామి వారే ఈ ఆమ్నాయ పీఠాలను స్థాపించారని చెప్పడం ఇది సహేతుకం కాదు, అర్ధరహితం. శంకర విజయాన్ని వక్రీకరించడమే, శంకర విజయాన్ని మనము అవమానించడమే అవుతుంది. అందుకోసం అందరూ కూడా నేను ఒక్కటే కోరుతున్నా, వారు ఒక మహాపురుషులు, గొప్పనైనటువంటి యతీశ్వరులు. కాషాయ దండ మాత్రేణ దండ కమండలాలతో కాషాయాన్ని ధరించే యతీశ్వరులందరి కనబడగానే సాష్టాంగ ప్రమాణం చేసే సంస్కృతి మనది. అలాగే వారిని గౌరవిస్తున్నాం. సమతామూర్తి విగ్రహాన్ని పెట్టినప్పుడు రామానుజుల యొక్క ప్రబోధాన్ని మనందరికీ అందిస్తున్నారని అన్నాం. ఇవాళ శంకరులే పరమ వైష్ణవులంటూ రామానుజాచార్యులను కూడా తక్కువ చేసినట్టుగా వారు అయిపోయింది. అంటే వారు నమ్ముకున్న వారి మతానికి చెందిన ఆచార్యులనే వారు చులకనగా చేసినట్టుగా వారు మాట్లాడారు. అలా ఆదిశంకరులను పరమ వైష్ణవులుగా కీర్తిస్తూ అసలు ఆయన ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదనేది అర్ధరహితం, సత్యదూరమైనటువంటి విషయము. శంకర విజయం యొక్క ఆ శతాబ్దాల క్రితం నాటి శంకర విజయాల యొక్క చరిత్రను వక్రీకరించినట్టుగా మాట్లాడిన విషయాలు 50 మంది ఆస్తికులను బాధించాయి. నిన్న నేను దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఉభయ జగద్గురువులను దర్శించుకొని
వారి వద్ద కూడా ఈ విషయం ప్రస్తావిస్తే వారు కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఏంటి, ఒక యతీశ్వరులు రామానుజ సంప్రదాయంలో ఉన్నవారు వారి విశిష్టాద్వైతం గురించి, వారి రామానుజుల గురించి ప్రచారం చేయాలి, కానీ ఈ విధంగా ఇంకొక మతం, ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన ఆదిశంకరులు, ఆదిశంకర భగవత్పాదుల గురించి చరిత్రను వక్రీకరించి చెప్పడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తమయ్యారు, కొంత బాధపడ్డారు కూడా. ఇది మనకు సరికాదు. ఎవరము ఏ మతాన్ని, అంటే మనము ఆచరించే మతాన్ని మనం గొప్పగా మనము నిర్వహించుకోవాలి, ఆ మతం యొక్క సారాన్ని తెలుసుకోవాలి, ఆ మతం యొక్క సంప్రదాయాలను పాటించాలి, కానీ ఎదుటి మతాన్ని మనం కించపరచడం భావ్యం కాదు అని వారంతా కూడా ప్రబోధించారు. అందుకే వారికి చేతులెత్తి దండం పెట్టి నేను ప్రార్థిస్తున్న చెన్నకేశ్వర స్వామి వారికి, ఇప్పటికైనా ఇంతమంది సమాజం వ్యతిరేకతగా, ఇంతమంది సమాజం బాధపడుతున్నారు, ఇంతమంది సమాజం మీ మాటను అంగీకరించడం లేదు, వ్యతిరేకిస్తున్నారు. శంకర సాంప్రదాయం నుండే ప్రతి ఒక్కరూ కూడా శంకర విజయాన్ని వక్రీకరించారు స్వామివారు అనే ఏకాభిప్రాయంగా, ఏకోన్ముఖంగా చెబుతున్నారు. కనుక స్వామివారికి ప్రార్థిస్తున్న, మీ మాటలను వెనక్కి తీసుకోండి. దయచేసి మీరు విశిష్టాద్వైతాన్ని, రామానుజుల యొక్క ప్రబోధాన్ని ఎల్లెడలా విశ్వవ్యాప్తం చేయండి, కానీ అద్వైతాన్ని, ఆదిశంకరులకు సంబంధించిన వ్యవహారాలను, శంకరాచార్యులు ఉన్నాయి, ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి, పెద్ద పెద్ద శంకర సంప్రదాయంలో ఉన్న ఉపపీఠాలు ఉన్నాయి, వారు మాట్లాడతారు, వారు సందేశాలు ఇస్తారు. మీరు దయచేసి వాటి జోలికి పోకుండా, ఇప్పటికే జరిగిన గగ్గోలు జరిగింది, జరిగిన నష్టం జరిగింది, మనలో విభేదాలు పెరుగుతున్నాయి. దయ ఉంచి మీరు వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న మీ మాటలను వెనక్కి తీసుకొని, హిందూ ధర్మంలో మనమంతా ఒక్కటే, ఎవరి మతం వాళ్ళ యొక్క మతాచార్యుల యొక్క ప్రబోధాన్ని, ధర్మాచార్యుల ప్రబోధాన్ని ముందుకు తీసుకువెళదాము అనే ఒక నినాదంతో ముందుకు వెళదాం, కానీ ఒకరినొకరును కించపరచుకోవడం, ఒకరినొకరును అవమానంపరచుకోవడం, చివరగా ఇతర మతాల వారి వద్ద హైందవ మతం యొక్క వైశిష్ట్యాన్ని మనకు మనమే తగ్గించుకునే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని జీఆర్ స్వామి వారు తమ మాటలను వెనక్కి తీసుకుంటారని భావిస్తూ, తీసుకోవాలని కోరుతూ, ఈనాటి శంకర విజయం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రజల్లో వచ్చిన అనుమానాలు తొలగించాలి, ఎవరు బాధపడుతున్నారో వాళ్లకు సాంత్వన కలిగించాలన్న దానికోసమే ఒక ధర్మకార్యంగా ఈ కార్యక్రమాన్ని దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక నిర్వహించింది. ఎందరో పెద్దలు ఇవాళ కార్యక్రమంలో వచ్చారు. శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు, ఆచార్య శ్రీ ఓగిరాల రమేష్ గారు, మల్లాది రామనాథ్ శర్మ గారు, మేడూరి సూర్యనారాయణ శాస్త్రి గారు, చింతపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అదేవిధంగా బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు, బంగారే శర్మ గారు, ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వారు దూరవాణి ద్వారా, వీడియో సందేశాల ద్వారా పంపించారు. శ్రీ ఎంవిఆర్ శాస్త్రి గారు వరిష్ఠ సంపాదకులు, వారు ఎన్నో అమూల్యమైన విషయాలను ఈ సందర్భంగా తెలియజేశారు. అలావిధంగా డాక్టర్ అనంతలక్ష్మి గారు విదూషిమణి వారు వచ్చారు. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు సోదాహరణంగా ఆదిశంకరులు, శంకర విజయం గ్రంథాలను ఉటంకిస్తూ వారు మాట్లాడారు. పురాణం మహేశ్వర శర్మ గారు కూడా వారు కేవలం దూరవాణి ద్వారా వారు కూడా వీడియో సందేశాన్ని పంపించారు. ఇలా అనేక మంది వారి కార్యక్రమాల్లో ఉన్న ఈనాటి కార్యక్రమం అత్యవసరం, ఇదొక ధర్మ కార్యంగా ఏర్పాటు చేశారు. వారందరికీ దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ, జీఆర్ స్వామి వారే తమ మాటలను వెనక్కి తీసుకొని ఈ వివాదానికి తెర దించుదారని నేను కోరుతూ ఉన్నా. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, ధర్మస్య విజయోస్తు.